Good evening, all of you. Voice is clear, ma? Please let me confirm once. Clear a voice? Yes, sir. Okay. So, నిన్నటి క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? No, sir. యా, డన్ మా. ఓకే, లాస్ట్ స్టాక్ లో మనకి ఇన్వెంటరీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? ఓకే, డన్ నైస్. సో టుడే సెషన్ లో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేసుకోవాలి, ఎక్స్పెన్సెస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి అనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో లైక్ ఏ విధంగా చేస్తాం అనేది కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓపెనింగ్ స్టాక్ ఎందుకు ఎంటర్ చేసుకోవాలి? టాలీ ప్రైమ్ 7.0లో మనం ఎంటర్ చేస్తున్నాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎందుకు ఎంటర్ చేయాలి? ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/25, 31/3/26 మధ్యలో 12 ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు 31 మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ నెక్స్ట్ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్సే బ్యాలెన్స్ షీట్. ఆ ఓపెనింగ్ బ్యాలెన్సే బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ లో మనకి లయబిలిటీస్ ఉంటాయి అండ్ అసెట్స్ కూడా ఉంటాయి. ఈ లయబిలిటీస్ లో మనకి క్యాపిటల్, సండ్రీ క్రెడిటార్స్, కరెంట్ లయబిలిటీస్ వస్తాయి. అసెట్స్ లో ఫిక్స్డ్ అసెట్స్, బ్యాంక్ బ్యాలెన్స్, ఓకే, ఇవన్నీ వస్తాయి. ఇక్కడ లెడ్జర్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాం అండ్ ఐటమ్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాం. ఓకే, అమౌంట్ మ్యాచ్ చేస్తాం. అమౌంట్ అనేది మ్యాచ్ చేస్తాం. ఓకే, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అమౌంట్ మ్యాచ్ చేసి ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేస్తాం. మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఆన్ ద స్పాట్ వస్తాయి లెడ్జర్స్. ఆల్ టు సి ఇచ్చి క్రియేషన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీ ఓపెనింగ్ బ్యాలెన్స్, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా ఉండొచ్చు. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. ది నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైనా కావచ్చు. మొబైల్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, కంప్యూటర్ పార్ట్స్ కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు. ఓకే, ఏ బిజినెస్ అయినా కావచ్చు. ఫస్ట్ అమౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మ్యాచ్ చేసుకున్నాం టాలీ ఫ్రమ్ 7.0లో. తర్వాత ఆ అమౌంట్ తో మళ్ళీ పర్చేజ్, సేల్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవన్నీ ఎంటర్ చేసుకొని బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లైక్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఫైనల్ గా చేద్దాం. రిపోర్ట్స్ చెకింగ్ చేద్దాం. ఓకే, దీన్నే టాలీ ప్రైమ్ 7.0లో ఓపెనింగ్ బ్యాలెన్స్ కాన్సెప్ట్ అన్నమాట. సో చూడండి, ప్రియా ట్రేడింగ్ కంపెనీ లయబిలిటీస్, అసెట్స్ టోటల్ ఇక్కడ 1,88,600.
లెఫ్ట్ సైడ్ వాల్యూ, రైట్ సైడ్ వాల్యూ. ఈ అమౌంట్ మ్యాచ్ చేసుకొని ఈ అమౌంట్ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా కనుక్కోవాలి. ఓకే, కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. సో ఈరోజు కాన్సెప్ట్ లో వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. క్రియేట్ లోకి వెళ్దాం, లెడ్జెస్ లోకి వెళ్దాం. సో క్యాపిటల్ ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. 1 lakh. నెక్స్ట్ రమేష్. సన్రీ క్రెడిటార్స్ 20,000. నెక్స్ట్ ప్రకాష్. సన్రీ క్రెడిటార్స్ 30,000. నెక్స్ట్ పల్లవి. లోన్స్ అండ్ లైబ్రరీ అమౌంట్ ఎంటర్ చేసామా. పేజ్ అప్. $38,600. నెక్స్ట్ అసెట్స్ ఫర్నిచర్, ఫిక్స్డ్ అసెట్స్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్ 30,000. రామ్ అనుకో సన్రీ డెబ్టార్స్ 10,000. నెక్స్ట్ రవి అనుకో సన్రీ డెబ్టార్స్ 20,000. నెక్స్ట్ క్యాష్ ఆల్రెడీ ఉంటుంది, అది తెచ్చేద్దాం. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్ 20,000. ఇలాగా లెడ్జెస్ లో మనం ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ యూనిట్స్ దగ్గర వెళ్దాం. యూనిట్స్ లో నెంబర్స్ మాత్రం ఉన్నాయి, నెంబర్స్ మాత్రం టైప్ చేయండి. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ. గ్రైండర్స్, నెంబర్స్, ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ కేటగిరీ ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవసరం లేదు. F12 వెళ్ళి నో పెట్టేస్తావు, అవి బయటికి కనిపించవు. 2,000. నెక్స్ట్ మిక్సెస్ 1,500. సీలింగ్ ఫ్యాన్స్ 2,800. టేబుల్ ఫ్యాన్స్ 1,000. ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్ ఇవ్వండి. ఆల్టర్, లెడ్జర్, క్యాష్ ఓపెన్ చేయండి. 80,000. ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి.
Alt F1 expand 1,88,600 1,88,600 ఇలా బ్యాలెన్స్ షీట్ అమౌంట్ మ్యాచ్ చేసి ఇది మళ్ళీ ఫైనాన్స్ లేనంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఓచర్స్ లేకి వెళ్ళండి. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. డేట్ మార్చండి 1/5/25. పర్సన్ ఎవరు ఇక్కడ? ప్రకాష్. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఆల్ట్ సి ఇచ్చి ఆన్ ద స్పాట్ చేసేస్తాను. కన్సైన్ డీటెయిల్స్ అవసరం లేదు, నో పెట్. ఇప్పుడు పర్చేజ్ లెడ్జర్ లేదు, ఇక్కడ ఆల్ట్ సి ఇచ్చి క్రియేట్ చేస్తాను. పర్చేజ్ అకౌంట్స్, సీలింగ్ ఫ్యాన్స్. అక్కడ రేట్ ఎలా వచ్చిందండి? రేట్ ఆటోమేటిక్గా అదే ఎట్లా వచ్చింది చెప్పండి? ఎలా వచ్చింది రేటు? లెడ్జర్ లో మెన్షన్ చేశాం కాబట్టి సార్. లెడ్జర్ లో మెన్షన్ చేసామా, ఐటెం లో మెన్షన్ చేసామా? లెడ్జర్ లో ఐటమ్ లో మెన్షన్ చేశాం సార్. ఐటెం లో మెన్షన్ చేసిన వాల్యూ ఏదైతే ఉందో అది అక్కడ తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్స్ 50, 1000. మిక్సెస్ నెక్స్ట్ గ్రైండర్స్. సో 2,65,000 2,65,000 కి మనం పర్చేజ్ చేసాం. సేవ్ 2,5 పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్. సేమ్ డేట్ మార్చండి 2/5/25. రమేష్. సీలింగ్ ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్, గ్రైండర్స్. ఓకే, 50 కదా టోటల్. సేమ్ 2,65,000 2,65,000 ఇద్దరికి సేమ్ వాల్యూ వచ్చింది. సో ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం. ఇప్పుడు వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్ కి సేల్స్ చేస్తాం. F8 డేట్ మార్చండి 1/6/25. ఎవరికి సేల్ చేస్తున్నాం? రామన్ కో. కొత్తగా లెడ్జర్ చేస్తున్నాం ఆల్ట్ సి. సేల్స్ అకౌంట్స్, సీలింగ్ ఫామ్, టేబుల్ ఫ్యాన్, మిక్సెస్ 2,000, గ్రైండర్స్ 2,500, 2,45,000. సో ఇక్కడ ట్యాక్స్ 4%. ఇప్పుడు వితౌట్ జిఎస్టీలో మనం ఉన్నాం కాబట్టి ట్యాక్స్ అనేది 2,45,000 దాని కింద ఇవ్వాలి. దాని పైన ఉంటే ఐటమ్ స్పేస్, దాని కిందకి వస్తే లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి ట్యాక్స్ 4% అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. అదర్స్ తీసుకోవాలి. అదే మీరు జిఎస్టీలోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఫార్మాట్లు మారుతాయి. ప్రస్తుతానికి ఇక్కడ అదర్స్ మనం పెడతాం. పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. పర్సెంటేజ్ ఎంత? 2,45,000 మీద 4% ట్యాక్స్ ఎంత పడింది? 9,500 పడింది. రెండు కలిపితే మనకి 2,54,500. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు. ఆల్ట్ జెడ్ జూమ్ చూడండి.
ఇలాగా కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ 2 6 ప్రవీణ్ కు సీలింగ్ ఫ్యాన్స్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. 2,45,000 ట్యాక్స్ 4%. ఇద్దరికి సేమ్ వాల్యూ 2,54,800, 2,44,800. నెక్స్ట్ డైరెక్ట్ గా క్యాష్ సేల్ చేస్తున్నాం 31,700. ఓకే, సో ఇక్కడ చూడండి, సేల్స్ లో డిస్కౌంట్ ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే సప్లైర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం, వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు, అది మనకి ఇన్కమ్. అదే సేల్స్ లో కస్టమర్స్ డిస్కౌంట్ అలౌడ్, అది మనకి ఎక్స్పెన్స్. ఓకే, అది మనకి ఎక్స్పెన్సెస్. ఓకే, డన్. ఆల్ట్ సి. మైనస్ మ్యాండేటరీ, పర్చేజ్ అయినా సేల్స్ అయినా మైనస్ మ్యాండేటరీ. 1,75,000 మీద 8,750 రూపాయలు డిస్కౌంట్ వెళ్ళింది. కింద చూడండి 1,66,250. దాని మీద మళ్ళీ ట్యాక్స్ 4%, 7,000. సేవ్. నెక్స్ట్ 18 రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. పేమెంట్ టు ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి ఎక్కడ చూసుకోవాలి డేటా? డే బుక్ లో చూసుకోవాలి. ఆల్ F2 ఇవ్వండి, డేట్లు తీసేసేయండి. సో ఇక్కడ పర్చేజ్ అండ్ రమేష్ 2,65,000, 2,65,000. సో రామన్ కో సేల్స్. ఇప్పుడు అమౌంట్ కంట్రోల్ ఎన్, సేల్ వాల్యూ కదా, రిసిప్ట్స్ 80%, 2,54,800 ఇంటూ 80/100, 2,65,000 ఇంటూ 70/100, 203,840, 18,55,00. 18 రామ్ అండ్ రవి. సో 203,840, 203,840. చెక్ అంటే SBI. ఇలాగా టూ ఎయిట్ ప్రకాష్ 18,55,00. రమేష్
15500. ఇక్కడ రెడ్ కలర్ లో ఎందుకు వస్తుందండి క్యాష్? రెడ్ కలర్ లో క్యాష్ ఎందుకు వస్తుంది? ఎనీవన్ చెప్పాలి. క్యాష్ రెడ్ కలర్ లో ఎందుకు రాంగ్ వస్తుంది? ఏంటిమా? అంటే కొంచెం రాంగ్ మెన్షన్ చేస్తే వస్తుంది సార్. ఇంకా కరెక్ట్ ఆన్సర్ కావాలి. రెడ్ కలర్ లో అమౌంట్ ఎందుకు వచ్చింది? సో మన దగ్గర సార్ ఒకసారి ప్రాబ్లం చూపిస్తారా? మన దగ్గర అమౌంట్ లేనప్పుడు రెడ్ కలర్ లో వస్తుంది. ఓకే, లేదు అమౌంట్ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు రెడ్ కలర్ లో వస్తుంది. ఓకే, సేవ్. క్యాలిక్యులేటర్ వెళ్ళిపోవాలంటే ఇంటూ మార్క్ ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ 19 క్యాష్ పే టు పెట్టి క్యాష్ కాంట్రా 2500. నెక్స్ట్ పేమెంట్ మేడ్ బై క్యాష్ 210. Alt C salaries 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. వేజెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000. మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఎలక్ట్రిసిటీ బిల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,000. ఆల్ట్ సి టెలి బిల్ ఆల్ట్ సి క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000. ఆల్ట్ సి క్యారేజ్ అవుట్వర్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్యాష్. ఇలా సింగిల్ గానే తీసుకోవచ్చు, అన్ని కలిపి ఒకే దానిలోనే వేయచ్చు, నో ప్రాబ్లం. సేవ్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూద్దాం. డే బుక్ లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని చూడాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఓకే, ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 1,08,750. ఎస్కేప్. స్టాక్ సమ్మరీ F2 వాళ్ళ కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7 ఉన్నాయి. 5 కదా ఉండాల్సింది, 7 ఎందుకు ఉన్నాయి అక్కడ? చెప్పండి మా. 7 ఎలా వచ్చాయి? ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా యాడ్ అవుతాయి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ అవుతాయి. అవి కూడా చూడాలంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎస్ పెట్టాలి. ఓకే, సో ఎప్పటికి కూడా ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు తగ్గదు, అది అలాగే ఫిక్స్డ్ గా ఉంటది. సార్ నేను 100 పర్చేజ్ చేశాను, 100 సేల్ చేశాను కదా, 102 సేల్ చేశాను కదా, అయినా వెళ్ళలేదే అనే ఫీలింగ్ పెట్టుకోకూడదు. దాని ఎఫెక్ట్ ఎక్కడ చూపించదు.
ఓపెనింగ్ బ్యాలెన్స్ మాత్రం అలాగే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అని ఒకే చోట ఉంటాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రాలో ఒక వోచర్ ఉంది, పేమెంట్లో 2 ఉన్నాయి, పర్చేజ్లో 2 ఉన్నాయి, రిసిప్ట్లో 1 ఉంది, సేల్స్లో 3 ఉన్నాయి. గ్రూప్స్, లెడ్జర్స్, స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, వోచర్ టైప్స్, యూనిట్స్, కరెన్సీస్. మంత్లీ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్, సీలింగ్ ఫ్యాన్స్. కింద గ్రాఫ్ కూడా చూపిస్తుంది. గ్రైండర్స్, మిక్సెస్, టేబుల్ ఫ్యాన్స్. మంత్లీ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, స్టాక్ వాల్యూ. పర్చేజ్ సేల్స్ పక్క పక్కన చూపిస్తాయి. గ్రైండర్స్, మిక్సెస్, టేబుల్ ఫ్యాన్స్. ఈ విధంగా రిపోర్ట్స్ మనం అన్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా రిపోర్ట్స్ అన్ని మనం చెక్ చేసుకోవాలి. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? ఎనీవన్? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకోవాలి, ఒకవేళ మన వాల్యూస్ పర్సెంటేజ్ రూపంలో వస్తే దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకొని ఏ విధంగా అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? చెప్పండి మా. నో సార్. మా రిమైనింగ్ వాళ్ళు ప్రీవియస్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మా. రిమైనింగ్ క్లాసెస్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ వన్, మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాను. సార్ రేపు అడగచ్చా సార్? అడగచ్చు మా, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ. యా రమణ, సుధీర్, సుష్మా, జగదీష్ చేస్తున్నారు అందరూ. లక్ష్మి క్లియరా? అందరు చేస్తున్నారా? ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉన్నారా? అప్డేట్ లో ఉండండి. డేటా పెరిగే కొద్దీ, ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ఇట్స్ టేకింగ్ టైం. లాస్ట్ క్లాసెస్ లో మనము ఫారెన్ కరెన్సీ అండ్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. టుడే లాస్ట్ ఫైనల్ జనరల్ ప్రాబ్లం, వ్యాట్. సో వ్యాట్ అంటే ఏంటి? ఎనీ ఐడియా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇండియాలో వ్యాట్? ఎప్పుడు ఎండ్ అయింది? ఎనీ ఐడియా? ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? జిఎస్టీ ముందు 2000 న్యూ గవర్నమెంట్ వచ్చాక, మోడీ గవర్నమెంట్ వచ్చాక డేట్ 2014. ఇండియాలో వ్యాట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది? ఐడియా? ఓకే. మనకి 1 ఏప్రిల్ 2005లో ఇండియాలో మనకి వ్యాట్ స్టార్ట్ అయింది. పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ ట్యాక్స్ అనేది పడేది. ఫైనల్గా అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేవాళ్ళం.
అంటే ప్రెజెంట్ ఇప్పుడు వ్యాట్ మనకి కొన్నిటి మీద ఉన్నాయి. అబ్రాడ్స్‌కి వెళ్ళేటి కొన్ని ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటి మీద తీసుకుంటారు అంతే. పూర్తిగా అయితే వ్యాట్ అయితే ఇండియాలో లేదు. సో, ఈ వ్యాట్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి మల్టిపుల్ టాక్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా సార్ అంటే ఇప్పుడు మొబైల్ మన ఇండియాలో లైక్ మన ఆంధ్రప్రదేశ్‌లో 5% అనుకోండి. అదే మొబైల్ కర్ణాటకలో 12.5 ఉంటది. ఓకే. తమిళనాడులో 14.5 ఉంటది. అలా ఎక్కువగా ఉండేది. దీనివల్ల మల్టిపుల్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే టాక్స్ ఆన్ టాక్స్ అనేది ఎక్కువగా పడుతుంది. ఓకే. అలా ఉండేది ముందు. మనకి వ్యాట్ ఉన్నప్పుడు. సో, కాబట్టి దాన్ని తీసేసి మన ఇండియాలోకి జీఎస్టీని తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు? 1 జులై 2017లో మనకి జీఎస్టీ వచ్చింది. ఓకే. ముందు మనకు వ్యాటే ఉన్నదనమాట. ఓకే. ఈ వ్యాట్ ఒక ప్రాబ్లమ్ ఏ విధంగా చేయొచ్చు అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే లైక్ మనకి జీఎస్టీ వచ్చిన తర్వాత సిజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ తీసుకొచ్చారు. ఓకే. సో, ఇప్పుడు మనకి వ్యాట్ అంటే 9 డిజిట్స్‌తో, 11 డిజిట్స్‌తో మనకి వ్యాట్ నంబర్ ఉంటది. సప్లయర్స్‌కి ఉంటది, కస్టమర్స్‌కి ఉంటది కంపల్సరీగా. ఓకే. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ ఎలా ఉండిద్ది అని డిస్కస్ చేద్దాం. ఓకే. వ్యాట్‌లో ఉన్నప్పుడు టాక్స్ అనేది మనము లెడ్జర్ లెవెల్‌లో ఇచ్చేవాళ్ళం. ఓకే. చూడండి. త్రిబుల్ ఆర్ ట్రేడర్స్. 24 వ్యాట్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జీఎస్టీ నో పెట్టండి. ఇక్కడ వ్యాట్. ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఎస్. టిన్ నెంబర్ ఇక్కడ 9 డిజిట్స్‌తో, 11 డిజిట్స్‌తో ఉంది వ్యాట్ నెంబర్. అది ఇచ్చుకోవచ్చు మనం. డైరెక్ట్‌గా వోచర్స్‌లోకి వెళ్తున్నా. రిసిప్ట్‌లోకి వెళ్తున్నా. 15 ఆల్ట్ సి క్యాపిటల్ అకౌంట్ 35 lakhs. Purchase date change 25 alt C Kavya Solutions. Sundry creditors. సప్లయర్స్ కూడా వ్యాట్ నెంబర్ ఉంటుంది. చేజ్ అకౌంట్స్. ఎప్పుడైతే F11లో వ్యాట్ అని ఆప్షన్ వేసి పెడతావో ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్ సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్ వేసి పెట్టాలి. ఇక్కడ 5% అని ఇచ్చేవాళ్ళు. ఆల్ట్ సి హెచ్పి ల్యాప్టాప్ డైరెక్ట్గా క్రియేషన్ అనమాట. ఆల్ట్ సి ఎన్ఓఎస్ నంబర్స్ అంతే. 25 ఆల్ట్ సి లెనోవో ల్యాప్టాప్స్. టెన్ 23,000
8,45,000కి మన బిజినెస్ కావ్య సొల్యూషన్స్ నుంచి 2 టైప్స్ ఆఫ్ ఐటమ్స్‌ని పర్చేజ్ చేసింది. ఈ అమౌంట్ పైన ఉంటే అది ఐటమ్ స్పేస్. అమౌంట్ కింద ఉంటే అది లెడ్జర్ స్పేస్. ఆల్ట్ సి. ఇన్పుట్ వ్యాట్. ఇలా 8,45,000 మీద 42,250. 2 కలిపితే 8,87,000. నెక్స్ట్ 3,5 సేల్స్ F8. Formally merchants. Sundry debtors. పర్చేజ్‌కు, సేల్స్‌కు మాత్రమే ట్యాక్స్ ఇవ్వాలి. $18,30,000. 13,26,000. 8,78,000కి మన బిజినెస్ కోమలి మర్చెంట్స్‌కి సేల్ చేసింది. దాని అండర్‌లో అవుట్‌పుట్ వ్యాట్ ఇవ్వాలి. డ్యూటీస్ అండ్ టాక్సెస్. వ్యాట్. 43,900 ట్యాక్స్ పడింది. 2 కలిపితే 9,21,900. కంట్రోల్ పి. అవుట్‌పుట్ వ్యాట్. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్. 6,5. బాలు ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ క్రెడిటర్స్. వివో మొబైల్స్. ఆల్ట్ సి. ఓప్పో మొబైల్స్. 25. 3,500. ఇన్పుట్ వ్యాట్. 1,70,625. సేల్స్. కాదర్ ఎంటర్ప్రైజెస్. అవుట్పుట్ వ్యాట్. 1,61,175. ఆల్ట్ జెట్. కంట్రోల్.
డే బుక్, ఆల్ట్ F2, డేట్లు తీసేసామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది. ఒకవేళ డేట్లు మార్చాలి ఫాదర్ 10/5 మార్చొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, నెట్ ప్రాఫిట్ 1,45,000. స్టాక్ సమ్మరీ, F12 కాన్ఫిగర్, సో గూడ్స్ ఇన్వర్సెస్, సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. డాష్ బోర్డ్స్, రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడదు. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతాయి. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కౌంటర్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్, పర్చేజ్, రిసిప్ట్, సేల్స్. Groups, ledgers, stock groups, stock items, user types, units, currencies. Inventory books, monthly report. Statements of inventory, stock query. VAT reports. ఇక్కడ మనకు కనిపించేటివి. ఇప్పుడు ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇక రిపోర్ట్స్ మనకు చూపించవు. ముందు మనకి ఈ ప్లేస్ లో రిపోర్ట్స్ చూపించేది. పర్చేజ్ ఎంత, సేల్స్ ఎంత అనేసి. ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది పాస్ చేసేవాళ్ళం. ఓకే, ఒక ప్రాబ్లం ఎలా ఉన్నింది అనేది మనము చెప్పుకుంటున్నాం. యాక్చువల్గా ప్రజెంట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియాలో వ్యాట్ లేదు. అదర్ కంట్రీస్లలో కొన్నిట్లో ఉందన్నమాట, అన్నిట్లో లేదనమాట. ఓకే, వ్యాట్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం ఎంట్రీస్ పాస్ చేసేవాళ్ళం అనేది ఒక ప్రాబ్లం మీకు అర్థం అవడానికి పెట్టున్నాను. క్లియరా? దీనిలో ఏమైనా డౌట్ ఉందమ్మా? ఎనీవన్ క్లియర్? క్లియర్. యా. ఎస్ సార్. ఇదమ్మా. సో జిఎస్టి ఇప్పటి వరకు చెప్పుకుంటేనే జనరల్ ప్రాబ్లమ్స్ క్లోజ్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ లైక్ జిఎస్టి మెయిన్ టాపిక్స్. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని చెప్తాం. సో మనకి జిఎస్టి ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ జిఎస్టి ఏ కంట్రీలో ఉన్నింది? ఫస్ట్ కంట్రీ ఫ్రాన్స్. 1954లో ఆ ఇయర్లో అక్కడ స్టార్ట్ చేశారు, ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత ఆ దేశాన్ని చూసి 160 కంట్రీస్ ఫాలో అయ్యాయి. ఈ కాన్సెప్ట్ని 2000 సంవత్సరంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దీని గురించి డిస్కస్ చేశారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దీన్ని తీసుకురాలేకపోయారు. ఇండియాలో 1/7/2017లో మనకి ఇండియాలోకి జిఎస్టి వచ్చింది. పర్సన్ పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టిని పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేశారు. ఓకే, ఇది వాట్ ఈజ్ వాట్ జిఎస్టి గురించి మినిమం ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. డైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. డైరెక్ట్ ట్యాక్స్ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గిఫ్ట్ ట్యాక్స్ ఇలాంటివి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టి వస్తుంది. సార్, ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ హ్యాడ్ inefficiencies and limitations due to వై జిఎస్టి అంటే ఇండియాలో 3 రకాల బిజినెస్లు జరుగుతాయి: మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, సర్వీసెస్. సో మల్టిపుల్ ట్యాక్సెస్, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్. బిఫోర్ వ్యాట్లో ఉన్నప్పుడు ఐ థింక్ 15 ట్యాక్స్ల వరకు ఉన్నాయి. మన ఇండియాలో ప్రజెంట్ 140 కోట్ల పైగా జనాభా ఉన్నారు. ఆల్మోస్ట్ 100 కోట్ల మందికి మనకు ట్యాక్స్ల గురించి తెలియదు.
అప్పుడు ఎక్కువ టాక్సెస్ ఉన్నాయి. దగ్గర దగ్గర 15, 16 టాక్సెస్ ఉన్నాయి. కన్‌ఫ్యూజ్‌గా ఉండేవాళ్ళు. బట్ ఎప్పుడైతే మన ఇండియాలోకి జీఎస్టీ వచ్చిన తర్వాత మల్టిపుల్ అంటే ఎక్కువ లేకుండా లిమిటెడ్ టాక్సెస్‌తో, మల్టిపుల్ టాక్స్ రేట్స్‌తో అర్థమయ్యే విధంగా ఒక ప్రాపర్ వేలో తీసుకొచ్చారు. ముందు వ్యాట్‌లో ఉన్నప్పుడు గజిబిజిగా ఉండేటివి. చాలా టాక్సెస్ ఉండేటివన్నమాట. సో, అది కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సో, జీఎస్టీ అనేది ఒక ఇండైరెక్ట్ టాక్స్. అది ఏది మీద అప్లికబుల్ అవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద అప్లికబుల్ అవుతుంది. సార్, ఈ టాక్స్ ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారంటే మార్కెట్‌లో 4 టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్‌రిజిస్టర్డ్, రిజిస్టర్డ్. ఈ రెగ్యులర్ డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కస్టమర్స్ నుంచి టాక్స్ కలెక్ట్ చేస్తారు. ఒక ప్రోడక్ట్ 500 అని అనుకోండి. 600 కలెక్ట్ చేస్తారు. ఆ 100 రూపీస్ గవర్నమెంట్‌కి షో చేస్తారు. ఓకే. తర్వాత ఇండియా, బ్రెజిల్, కెనడాలో మాత్రమే డ్యూయల్ సిస్టమ్ ఉంది. యూనిఫైడ్ ఆర్ డ్యూయల్ సిస్టమ్. యూనిఫైడ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్‌లకు డిస్ట్రిబ్యూట్ చేస్తది. దట్ ఈస్ కాల్డ్ యూనిఫైడ్. నెక్స్ట్ డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే టాక్సెస్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసే స్టేట్ గవర్నమెంట్. ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ కారు. దట్ ఈస్ కాల్డ్ డ్యూయల్ సిస్టమ్. బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్, ఎలిమినేట్స్ క్యాష్ కటింగ్ ఎఫెక్ట్, ట్యాక్స్ అండ్ ట్యాక్స్ ఎలిమినేషన్ అయిపోతుంది. టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్, సిస్టానికి వెబ్సైట్కి మధ్యలో మనకి ఒక గూడ్స్ సువిధ ప్రొవైడర్ అనే జిఎస్పి ఉంటుంది. త్రూ పోర్టల్లో గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయడానికి. దీని ద్వారా ఇంక్రీజ్డ్ ఎవరు కూడా ఇల్లీగల్ బిజినెస్ చేయకుండా లీగల్ బిజినెస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి బెనిఫిట్స్ మనకి జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత కనిపించాయి. మనకి ప్రీవియస్ ట్యాక్స్ స్ట్రక్చర్ ఇలా ఉండేది వ్యాట్లో ఉన్నప్పుడు. సెంట్రల్ ట్యాక్స్ కింద ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జెస్, సివిడి అండ్ ఎసిడ్. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టీ, పర్చేజ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ ఉండేవి. ఇవన్నీ ట్యాక్స్లు గుర్తుపెట్టుకుంటే చాలా కష్టం. చాలా ఇబ్బందిగా కూడా ఉండేది. వీటన్నిటిని మిక్స్ చేసి ఇప్పుడు ఏం చేశారు? ఓన్లీ 3 ట్యాక్సెస్ చేశారు. సో, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ, ఏజిఎస్టీ. స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇలా దీన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయంటే వితిన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసి వితిన్ ద స్టేట్లోనే సేల్ చేస్తే, ఆంధ్రాలో పర్చేజ్ చేసి లైక్ విజయవాడలో పర్చేజ్ చేసి కర్నూలులో సేల్ చేస్తే సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్. గుంటూరులో పర్చేజ్ చేసి వైజాగ్లో సేల్ చేస్తే సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్. చిత్తూరులో పర్చేజ్ చేసి ఒంగోలులో సేల్ చేస్తే సిజిఎస్టీ, ఏజిఎస్టీ ట్యాక్స్. వితిన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ అంటారు. అదర్ స్టేట్ అంటే ఇంటర్ స్టేట్ అంటారు. హైదరాబాద్ నుంచి పర్చేజ్ చేసి మనం బెంగళూరుకి సేల్ చేస్తాం, ఐజిఎస్టీ ట్యాక్స్. తమిళనాడు నుంచి పర్చేజ్ చేసి ఒడిశాకు సేల్ చేస్తాం, ఐజిఎస్టీ ట్యాక్స్. మహారాష్ట్ర నుంచి పర్చేజ్ చేసి జార్ఖండ్కి సేల్ చేస్తాం, ఐజిఎస్టీ ట్యాక్స్. ఇంటర్ స్టేట్. వాటన్నిటిని మిక్స్ చేసి ఈ మూడిట్లో కలిపేశారు. సిజిఎస్టీలో కొన్ని, హెచ్జిఎస్టీలో కొన్ని, ఐజిఎస్టీలో కొన్ని. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంట్రా స్టేట్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ, చార్జ్ ఆఫ్ ట్యాక్స్ ఇంటర్ స్టేట్, ఐజిఎస్టీ.
కొత్తగా ఒక కంపెనీ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే తర్వాత ఎన్ని నెంబర్ డిజిట్స్ ఆఫ్ పాన్ నెంబర్ ఉండాలి, మొత్తం జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఎన్ని డిజిట్స్ వస్తాయి. టోటల్గా 15 డిజిట్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ 2 నెంబర్స్ అనేది స్టేట్ కోడ్. మన ఇండియా మ్యాప్ ఉంది, జమ్మూ కాశ్మీర్ నుంచి 37 లైక్ 01 నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటాం. తర్వాత రిమైనింగ్ 10 నెంబర్స్ పాన్ నెంబర్ అంటాం. ఎంటిటీ కోడ్ 13, బ్లాంక్ 14, చెక్ సమ్ డిజిట్ 15. ఇక్కడ చూడండి 1Z అంటారు అనమాట. ఎంటిటీ కోడ్ బ్లాంక్ ఈ రెండు కామన్, 1Z అనేది కామన్గా ఉంటుంది. లాస్ట్ నెంబర్ కానీ ఆల్ఫాబెట్ కానీ ఉంటుంది. మధ్యలో పాన్ నెంబర్ కామన్. ఫస్ట్ 2 డిజిట్స్ అనేది డిఫరెంట్ స్టేట్కి డిఫరెంట్ 2 నెంబర్స్ ఇచ్చి ఉంటాం. మెటీరియల్ ఉంటుంది, చూసుకోవచ్చు మీరు. ఓకే, తెలంగాణకు 36, ఓకే, బెంగళూరుకి 29, లైక్ తమిళనాడుకు 33, ఢిల్లీకి 07, జమ్మూ కాశ్మీర్కి 01, ఓకే, ఇలా 07 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఉంటుంది. కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఏమేమి ఉండాలి? నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, టిన్ నెంబర్, సిన్ నెంబర్, కమ్యూనికేషన్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఫోటోగ్రాఫ్. ఇవన్నీ సబ్మిట్ చేశారంటే కొత్త కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి ఐ థింక్ 1500 ఐటమ్స్ 1600 ఐటమ్స్ ఉంటాయి. సో ప్రతి ఐటమ్ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ న్యూమన్ కల్చర్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, అపారల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, ఆటోమొబైల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది. అలా ఇన్వెంటరీ మీద హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉంటుంది, సర్వీసెస్ మీద ఎస్సిఎస్సి ఉంటుంది, సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంట. మన ఓల్డ్ రేట్స్ అనమాట ఇవి. ఎగ్జామ్ట్ 5%, 12, 18, 28 ఇవి ఓల్డ్ రేట్స్. సెప్టెంబర్ 22కి ముందు ఈ పర్సంటేజ్లు ఉన్నాయి. సెస్, అడిషనల్ సెస్ కూడా ఉండేది. 0% కింద ఐటమ్స్ ఏమున్నాయి, 5% కింద ఏమున్నాయి, 12 కింద ఏమున్నాయి, 18 కింద ఏమున్నాయి, 28 కింద ఏమున్నాయి, ఇవి పర్సంటేజెస్ అన్ని. తర్వాత సెప్టెంబర్ 22 తర్వాత జిఎస్టీ 2.0 వచ్చింది. 5%, 18%, 40%, 0%. లేటెస్ట్గా అప్డేషన్స్ ఇవి. టైప్స్ ఆఫ్ డీలర్స్: రెగ్యులర్స్, కాంపోజిషన్స్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు, కాంపోజిషన్స్ అంటే ఎవరు, అన్రిజిస్టర్స్ అంటే ఎవరు, కన్సూమర్స్ అంటే ఎవరు? రెగ్యులర్స్ అంటే వీళ్ళ యొక్క టర్నోవర్ పర్ యానం సంవత్సరానికి 20 లక్షల నుంచి 40 లక్షల మధ్యలో ఉంటుంది. వీళ్ళు గవర్నమెంట్కు రెగ్యులర్గా అంటే మంత్లీ ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ టేకర్స్. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ ఎక్కువ చేస్తారు. ఓకే, కాంపోజిషన్స్ వీళ్ళు సంవత్సరానికి 1%ఏ కడతారు. వీళ్ళు రిస్క్ టేకర్స్ కాదు. వీళ్ళు విత్ ఇన్ ద స్టేట్లోనే బిజినెస్ చేయాలి. వీళ్ళ టర్న్ ఓవర్ 75 lakhs నుంచి 1.5 crore మధ్యలోనే ఉంటుంది. వీళ్ళను కాంపోజిషన్ డీలర్స్ అంటాం. చూడండి, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ 20 lakhs. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ. ఇక్కడ మీకు కొండ ప్రాంతాలు, బిజినెస్ తక్కువ ఉంటుంది. 20 lakhs బిలో, 20 lakhs మినిమం ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే తమిళనాడు, మనకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవి బాగా రిచ్ ఏరియాస్, బిజినెస్లు బాగా జరుగుతాయి. 40 lakhs. కాంపోజిషన్ డీలర్ 75 lakhs. రెస్ట్ ఆఫ్ ఇండియా 1.5 crore. మనకి జిఎస్టీ 1 అంటే సేల్స్,
జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్, జిఎస్టీఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. మనము ప్రతి మంత్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. దానికి టైం ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను జనవరి మంత్లో ఉన్నా. జనవరి మంత్లో చేసిన సేల్స్ మొత్తం ఫిబ్రవరి మంత్ 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల పే చేయాలి. జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టీఆర్ 3B అంటే పర్చేజ్ సేల్స్. ఈ జనవరి మంత్లో చేసిన పర్చేజ్ సేల్స్ మొత్తం ఫిబ్రవరి మంత్లో 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో పే చేయాలి. 5 డేస్ టైం ఇస్తారు జిఎస్టీఆర్ 3Bకి. జిఎస్టీఆర్ 1కి 11 డేస్ టైం ఇస్తారు. గవర్నమెంట్కి అమౌంట్ పే చేసేటప్పుడు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా కానీ ఓకే చేస్తారు. ఆఫ్లైన్ అయితే క్యాష్ ఆర్ చెక్ ద్వారా కూడా చేస్తారు. మనకి గ్రాఫ్ చూడండి. మనకి పోర్టల్ ఇలా ఉంటుంది. gst.gov.in, www.gst.gov.in. ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై ఇలా ఉంటుంది. ఇది మనకు థియరీ. మీకు మెటీరియల్లో ఇంకా కూడా ఉంటుంది, చూడొచ్చు. ఓకే, మెటీరియల్ కూడా ఇంకా చూసుకోవచ్చు మీరు, నో ప్రాబ్లం. ఓల్డ్ ట్యాక్సెస్, న్యూ ట్యాక్సెస్, లెడ్జర్ లెవెల్లో ఎవరు ఇస్తారు ట్యాక్సెస్? మనకి ఆడిటర్స్ ఇస్తారు, సిఎస్ ఇస్తారు. ఐటమ్ లెవెల్లో మనం బిజినెస్ మ్యాన్స్, స్టూడెంట్స్ ఇస్తాం. చూడండి, ప్రతి స్టేట్కి ఒక్కొక్క కోడ్ ఉంటుంది. మనకి టోటల్గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. ఇవన్నీ సిఎస్ వాళ్ళు చేస్తారు, మనకు అవసరం లేదు. ఇంపార్టెంట్ అబ్రివేషన్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రాబ్లం 1లోకి వెళ్దాం. కోఆర్డినేట్ వైస్ ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లం. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. Ctrl+C, Ctrl+V. Jan 31st. రియల్ టైంలో అడ్రస్ ఇవన్నీ రాసుకోవాలమ్మా. ఒక్కసారే, రెగ్యులర్గా అవసరం లేదు. ఇవన్నీ ఇచ్చుకోవాలి రియల్ టైంలో ఒక్కసారి, ఎందుకంటే డీటెయిల్స్ ఇవన్నీ కూడా అవసరం కదా.
ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అన్న 1 April 25 ఉండాలి. బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న 1 April 25 ఉండాలి. గుర్తుపెట్టుకోండి. విత్ ఇన్ ద స్టేట్ అంటే ఆంధ్రలోనే పర్చేజ్ చేసి ఆంధ్రాలోనే సేల్ చేస్తే ఎలా ఎంట్రీస్ పాస్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వేజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఈ రోజు నుంచి ఇంకా జిఎస్టీ ఆప్షన్ వేసి పెట్టాలి. ఎంటర్. మన ప్రజెంట్ బిజినెస్ లొకేషన్ ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉంది. కడప ఆంధ్ర నాది కాబట్టి ఆంధ్ర. నువ్వు రెగ్యులర్ వా, కాంపోజిషన్ వా, రెగ్యులర్ ఆర్ సెజ్జా అనేది నువ్వు వర్క్ చేసే కంపెనీలో వాళ్ళు చెప్తారు. సో రెగ్యులర్ అంటే మంత్లీ గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తావు. కాంపోజిషన్ అంటే 1% పే చేస్తావు. రెగ్యులర్ సెజ్ అంటే ఒకవేళ అదర్ కంట్రీస్కి ఏమైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లు ఏమైనా చేస్తే అది రెగ్యులర్ సెజ్ ఎక్కువగా. సో రెగ్యులర్ నీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. కంట్రోల్ C, కంట్రోల్ V మీరు టైప్ చేసుకోండి. మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ. నీ బిజినెస్ లో ఒకే రకమైన ట్యాక్స్ ఉందనుకోండి, అప్పుడు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ సెటప్ చేయొచ్చు. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అంటే, సార్ నా బిజినెస్ లో 5% ఐటమ్స్ ఏ ఉన్నాయి, 18% లేవు, 40% లేవు అన్నప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వచ్చు. కంపెనీ కోడ్ లెవెల్లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు 5%. లేదు సార్ నా బిజినెస్ లో 18% ఉన్నాయి, 5% ఉన్నాయి, 40% అన్నీ ఉన్నాయి అనుకో, అప్పుడు నువ్వు కంపెనీ కోడ్ లెవెల్ ఇవ్వలేవు ట్యాక్స్. ఐటమ్ లెవెల్ ఇవ్వాలి. కంపెనీ కోడ్ లెవెల్లో రేట్గా ఇస్తారు, నో ప్రాబ్లం. నువ్వు లైక్ ఈవే బిల్, ఒక సేల్ ఇన్వాయిస్ 50,000 దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వాలి. అది సెటప్ ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, ఇలా ఇచ్చుకోవాలి. ప్రజెంట్ నో నీడ్, తెలియడం కోసం చెప్పాను. నో పెట్టేయండి, నో ప్రాబ్లం. యాక్సెప్టర్ నో సేవ్. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చర్ టైప్స్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, క్రియేట్ లెడ్జెస్. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, పర్చేజ్, కళ్యాణ్ సూపర్ మార్కెట్. క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ A. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ A. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, మీకు సమ్ టైమ్స్ ఇక్కడ జిఎస్టీ అప్లికబిలిటీ నాట్ అప్లికబుల్ ఉంటుంది. ఇలా ఉంటే ట్యాక్స్ పడదు. మీరు ఏం చేయాలంటే ఇలా ఉన్నప్పుడు అప్లికబుల్ పెట్టుకోండి. ఈ కింద ఈ ఫ్రేమ్ మీకు కనిపించాలి. F11లో కనబడింది కదా, అలాగా ఈ ఫ్రేమ్ మీకు కనబడితేనే ట్యాక్స్ పడుతుంది. గూడ్స్, మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారనుకోండి, ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబరు, ట్యాక్స్ రేట్ అవే డిఫాల్ట్గా వస్తాయి. అలా ఇవ్వలేదు కాబట్టి మనం నార్మల్గా తీసేసుకోవాలి. కళ్యాణ్ సూపర్ మార్కెట్, కంట్రోల్ C, కంట్రోల్ V. సన్రీ క్రెడిటర్స్, నీ బిజినెస్కు సంబంధించి రిలేటెడ్ జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఏముంది? వైజాగ్ ఉంది. వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశ్. సో రెగ్యులర్. సప్లయర్కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కస్టమర్కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. ఇక్కడ జిఎస్టీ ఒరిజినల్ కాదు కాబట్టి ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. సేల్స్ రమ్య స్టోర్. పర్చేజ్కు సేల్స్కు మాత్రమే మా ఇది కూడా నాట్ అప్లికబుల్ ఉంటుంది, ట్యాక్స్ పడదు. అప్పుడు ఇక్కడ గూడ్స్ అని పెట్టుకుంటాం. పర్చేజ్ సేల్స్కు మాత్రమే అలా. రమ్య స్టోర్ కడప. కడప అంటే ఆంధ్రానే కదా, రెగ్యులర్. ఇప్పుడు మనం చేసే ఫస్ట్ ప్రాబ్లం విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లోనే సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, హెచ్జిఎస్టీ. నెక్స్ట్ రెంట్,
indirect expenses. Next, discount received, indirect incomes. Next, telephone charges, indirect expenses. Commissions received, indirect incomes. ఇలా లెడ్జెస్ అని చేయాలి. ఇప్పుడు యూనిట్స్ లోకి వెళ్దాం. ఓకే, మనం ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నాం? బీటీ, బాటిల్స్, నెంబర్స్, కేజీస్, పీసెస్, కేసెస్. మీరు జనరల్ ప్రాబ్లమ్స్ లో చేసేటప్పుడు అన్ని కూడా నీకు సింబల్, ఫార్మల్ నేమ్ అని వచ్చింది. కానీ ఈ రోజు నుంచి యూనిట్ క్వాంటిటీ కోడ్ జిఎస్టీలోకి వచ్చిన తర్వాత టాలీ కంపెనీలోనే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేసాడు. బీటీ అంటే ఏంటి? బాటిల్స్. మీరు ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ఓఎస్, నంబర్స్, కేజీ, కిలోగ్రామ్స్, పీసీ, పీసెస్, సిఎస్, కార్టూన్స్. ఇలాగా ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. తర్వాత స్టాక్ ఐటమ్. స్టాక్ గ్రూప్స్, కేటగిరీస్ దీంట్లో లేవు. నెక్స్ట్ ప్రాబ్లం లో ఉండొచ్చు. డాబర్ ఆమ్లా హెయిర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఎలా పర్చేజ్ చేసాం? బాటిల్స్. చూడండి, ఇక్కడ కూడా నాట్ అప్లికబుల్ ఉండొచ్చు. అలా ఉంటే ట్యాక్స్ పడదు. అప్లికబుల్ పెట్టుకోవాలి. యాజ్ పర్ కంపెనీ, నువ్వు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చింటే అదే ట్యాక్స్ ఇక్కడ వచ్చేసేది హెచ్ఎస్ఎన్ నెంబర్. అలా కాదు కదా, ప్రజెంట్ కరెంట్ ఏమైతే ఉందో ఆ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వాలి. స్పెసిఫై 1122 ఐటమ్ నేమ్ యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్, స్పెసిఫై డీటెయిల్స్. ఇక్కడ ట్యాక్సబిలిటీ టైప్స్. ఎగ్జాంపుల్ అంటే 0%, ట్యాక్సబుల్ అంటే ఐటమ్స్ కి ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే లిక్కర్, డీజిల్, ఆల్కహాల్ వాటి. నీల్ రేటెడ్ ఎగ్జాంపుల్ 0% కిందకి వస్తాయి. ఇప్పుడు మనకి ట్యాక్స్ ఉంది కాబట్టి ట్యాక్సబుల్ 5%. నెక్స్ట్ వన్ ప్లస్ బడ్స్. ఎలా పర్చేజ్ చేసాం? నెంబర్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్ 2244, పర్సంటేజ్ 18. నెక్స్ట్ హార్లిక్స్. ఎలా పర్చేజ్ చేసాం? కేజీ 7766, 5%. టైటానియో, పీసీ 8881, 18%. నెక్స్ట్ కోకోకోలా, సిఎస్ 2202, 40%. ఇలాగా ఎన్ని రకాల ఐటమ్స్ ఉన్నా అన్ని ఇలాగే చేసుకోవాలి. వోచర్స్, రెసిప్ట్, డేట్. సో ఇక్కడ ఫస్ట్ డేట్ వచ్చేసి మనకి 1/4. క్యాపిటల్ ఎంత పెట్టారు బిజినెస్ లో? 5 lakhs. కాంట్రా 2/4. క్యాష్ డిపాజిట్, పర్చేస్ 3/4. కళ్యాణ్ సూపర్ మార్కెట్, డాబర్ 100, 200. 1 plus 200, 800. హార్లిక్స్ 300, 500.
టైటాన్ నియో 100, 1200. కోకోకోలా 100, 1000. సో టోటల్గా 5,50,000కి మన బిజినెస్ పర్చేజ్ చేసింది. దాని మీద సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. 20,000 మీద 5% ట్యాక్స్, 1000 రూపీస్ ట్యాక్స్ పడింది. దాని 2.5 అంటే 500, 500. 1,60,000 మీద 28,800 ట్యాక్స్ పడింది, 18%. 14,400, 14,400. 1,50,000 మీద 7,500 ట్యాక్స్ పడింది, 5%. 3,750, 3,750. 1,20,000 మీద 21,600 ట్యాక్స్ పడింది, 18%. 10,800, 10,800. సో టోటల్గా 98,900 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 4,949. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టీ బిల్ అడుగుతుంది, నో ఇచ్చేయండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ సేల్స్, వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. 4,5. రమ్యా స్టోర్, కంట్రోల్ ఏ. డాబర్ 80, 300. హార్లిక్స్ పైన ఏవైతే పర్చేజ్ చేసామో వాటిని సేల్ చేస్తాం. 1+200 మన దగ్గర ఉన్నాయి, 200 సేల్ చేస్తున్నాం, 1,000. నెక్స్ట్ టైటాన్ 50, 1,500. కోకోకోలా 50, 1,200. 4,29,000కి సేల్ చేసాం. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్, జూమ్. రియల్ టైంలో సప్లయర్ డీటెయిల్స్ రాస్తాం, కస్టమర్ డీటెయిల్స్ కూడా రాస్తాం. ఇలా ఉంటుంది. ఇంకా ఈ పీడిఎఫ్ని మనం రకరకాలుగా మార్చొచ్చు, చెప్తాను అది కూడా ఫర్దర్. ఇప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్. 24,000 మీద 1,200 ట్యాక్స్ పడింది, 5%. 600, 600, ఆఫ్. 70,000 మీద 3,500 ట్యాక్స్ పడింది, 5%. 1750, 1750. 2 lakhs మీద 36,000 ట్యాక్స్ పడింది, 18%. 18,000, 18,000. టోటల్గా 78,200 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 39,100, 39,100. ఓకే. సేల్స్లో 50,000 బిల్ దాటిందంటే ఇవే బిల్ అడుగుతుంది. ఇక్కడ ఇలా అడుగుతుంది, అవసరం లేదు, నో పెట్టండి. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. చెక్ రిసీవ్డ్ 7,4. రిసీవ్డ్ అంటే రమ్యా స్టోర్ 2 lakhs. 5 lakhs మనం సేల్ చేస్తాం, 2 lakhs ఇచ్చింది. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. నెక్స్ట్ పేమెంట్ 9,4. రమ్యా స్టోర్ 50,000. నెక్స్ట్ 10,4 రెంట్ పేడ్ 40,000. డిస్కౌంట్ రిసీవ్ 12. ఇవన్నీ మీకు తెలిసినట్టు మామ. పేమెంట్ 15,4. షిఫ్ట్ 24. డే బుక్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఆల్ట్ F2, 1,454. ఫ్రమ్ టు ఆ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 60,000. స్టాక్ సమ్మరీ
F12 సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్వర్సెస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. 100 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేసాం, 50 ఉన్నాయి. డాష్ బోర్డ్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో 1, పేమెంట్లో 3, పర్చేజ్లో 1, రిసిప్ట్లో 4, సేల్స్లో 1. గ్రూప్స్ 28, లెడ్జెస్ 14, స్టాక్ ఐటమ్స్ 5, వోచర్ టైప్స్ 24, యూనిట్స్ 5, కరెన్సీస్ 1. మంత్లీ రిపోర్ట్స్, ఇన్వెంటరీ బుక్స్, స్టాక్ ఐటమ్స్, కోకోకోలా. 100 పర్చేజ్ చేసాం, 50 సేల్ చేసాం, 50 ఉన్నాయి. కింద గ్రాఫ్ కూడా చూడొచ్చు. డాబర్ 100 పర్చేజ్ చేసాం, 80 సేల్ చేసాం, 20 ఉన్నాయి. హార్లిక్స్ 300 పర్చేజ్ చేసాం, 10 సేల్ చేసాం, 200 ఉన్నాయి. 1+. ఎంత ప్రాఫిట్తో సేల్ చేసాం అంటే పక్కన చూసుకోవచ్చు. 1000 పర్చేజ్ చేసాం, 1200 సేల్ చేసాం, 200 పర్చేజ్ చేసాం, 300 సేల్ చేసాం, 500 పర్చేజ్ చేసాం, 700 సేల్ చేసాం. పక్కన ప్రాఫిట్ చూపిస్తాం. ఫైనల్గా జిఎస్టీ రిపోర్ట్స్ చూస్తాం. జిఎస్టీ 1 అంటే మనకి సేల్స్, అన్సర్టైన్ అంటే మనం చేసిన డూప్లికేట్ కాబట్టి మనకి ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి చూపిస్తాయి. ఒరిజినాలిటీలో ఇక్కడ వాల్యూస్ చూపిస్తాయి. బిజినెస్ టు బిజినెస్ అంటే నాకు బిజినెస్ జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అటుపక్క అతనికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. బిజినెస్ టు కస్టమర్ కన్జ్యూమర్ అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అతనికి జిఎస్టీ నెంబర్ ఉండదు. జిఎస్టీ 3B అంటే పర్చేజ్ సేల్స్ రెండు కలిసి ఉంటాయి. అది చూపిస్తాను. జిఎస్టీ రిపోర్ట్స్, జిఎస్టీ 1, డిసెంబర్ మంత్, నవంబర్ మంత్ చూస్తున్నాను. నవంబర్ మంత్, లేదంటే డిసెంబర్ మంత్ అని చూద్దాం. సో ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ అంటే బిజినెస్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగితే B2B చూపిస్తుంది. బిజినెస్ టు సి అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంది, అటుపక్క మీకు స్టూడెంట్స్ అనుకోండి, మీకు జిఎస్టీ నెంబర్ లేదు. బిజినెస్ టోటల్ ట్యాక్సబుల్ అమౌంట్ 24,933. దానికి ట్యాక్స్ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ట్యాక్స్ అమౌంట్ ఇంత కట్టాలి, 12,943. ఇంకా మీకు HSNY జరుగుతుంది, HSNలోకి వెళ్ళాలి. ఇక్కడ వెళ్తే ఇక్కడ వాల్యూ షో చేస్తుంది. టోటల్ ట్యాక్స్ టోటబుల్ అమౌంట్ 97,000. ఓకే, సో ఈ 97,000లో ట్యాక్సబుల్ అమౌంట్ 84,000. ఈ 97,000 నుంచి ట్యాక్సబుల్ అమౌంట్ తీసేసి రిమైనింగ్ ట్యాక్స్ గవర్నమెంట్ ఎంత కట్టాలనో ఇక్కడ 12,947. ఇక్కడ HSN లోపల టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ బయట ట్యాక్సబుల్ అమౌంట్ ప్లస్ 12,000 రెండు కలిపితే లోపల కనబడుతుంది 97,880. 84,000 ఐజిఎస్టీ, ఇది సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఇది గవర్నమెంట్కి పే చేయాలి. ఈ 97,000లో 12,000 గవర్నమెంట్ ట్యాక్స్ పే చేయాలి. జిఎస్టర్ 1, జిఎస్టర్ 3B చూడండి. నేచర్ వ్యూ, ఆల్ట్ F1 ఎక్స్పాండ్ అవుతుంది. పర్చేజ్, సేల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో కలిసి. ఆ మంత్లో పర్చేజ్ ఎంత జరిగింది, సేల్స్ ఎంత జరిగింది. సో ఈ విధంగా విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్, అదర్ స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ సేల్స్. టుమారో క్లాస్లో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేస్తే ఎలా అనేది టుమారో సెషన్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవన్నీ కూడా రియల్ టైంలోకి వెళ్ళినప్పుడు మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతాయి. ఓకే, ట్యాక్సెస్ కూడా ఎలా అనేది నేను చూపిస్తాను. ఓకే, టుమారో కూడా క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో, ఎనీవన్? సార్ నిన్నటి ప్రాబ్లం ఇండియన్ రెడీమేడ్స్ ఒక్కసారి షో అవుట్వర్డ్స్ అండ్ షో ఇన్వర్డ్స్ ఒక్కసారి ఓపెన్ చేయలేదు సార్. ఇప్పుడు చూపించాను కదా, సేమ్ అంతే.
జీఎస్టీ ఎలా చూపించాను సేమ్ అంటే నాకు కొంచెం డిఫరెన్స్ వచ్చింది సార్, అది చూద్దామని. ఒక్క నిమిషం